తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. నేను మీ యాంకర్ రిబ్కా. తెలుగు ప్రేక్షకులను అతి తక్కువ సమయంలోనే ఆకట్టుకున్నటువంటి శ్రీలీల తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ మూవీతోనే ఫ్లాప్ అయినప్పటికీ తన యొక్క క్యూటెస్ట్ పర్ఫార్మెన్స్ తోటి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెళ్లి సందడి మూవీతో మనందరికీ పరిచయమైనటువంటి శ్రీలీల ఆ తర్వాత ఏకదంగా ఒకటేసారి ధమాకా మూవీతోటి మాస్ రవితేజ యొక్క మూవీలో పర్ఫామ్ చేసి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చాలా వరకు బాలయ్య మూవీలో, అలాగే మహేష్ బాబు సార్ మూవీలో, వీటన్నిటి మూవీలో వరుస క్రమంలో వచ్చినటువంటి శ్రీలీల ఈ రోజు కొన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో కొన్ని హిట్ అలాగే కొన్ని ఫ్లాప్. ఈ రోజు మనం మాట్లాడుకోవడానికి గల కారణం ఏదైతే మన టీమ్ ఇండియాకి సంబంధించినటువంటి తిలక్ వర్మ ఆయనతోటి ఆ మధ్య కాలంలో నడిచినటువంటి ఏదైతే మ్యాచ్కి తను వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి తిలక్ వర్మకి ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని పోస్టులు అన్నీ చూసిన తర్వాత సంథింగ్ వీళ్ళిద్దరి మధ్య శ్రీలీలకి ఇంకా తిలక్ వర్మకి మధ్య లవ్ అఫేర్ నడిచిపోతుంది. అంటే ఏదైతే ముంబైతో మ్యాచ్ అయిందో ఆ తర్వాత ఫ్యామిలీ అంతటితో పాటు శ్రీలీల మ్యాచ్కి అటెండ్ అవ్వడం, అందులో వీళ్ళిద్దరి మధ్య డెఫినెట్గా ఏదో ఉంది సంథింగ్, అందుకనే ఫ్యామిలీతో సహా వచ్చేసింది అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే ఆ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఫొటోస్ రెండు కలిపేసి పెళ్ళి అయిపోతుంది, త్వరలోనే వీళ్ళిద్దరు మనకి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. అంటే మూవీస్ అన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తిలక్ వర్మ అంటే ఏకంగా టీమ్ ఇండియా అయినటువంటి తిలక్ వర్మ తోటి పెళ్లి ప్రపోజల్కి ముందెళ్ళిపోయింది శ్రీలీల. ఇప్పుడు మనం ఈ యొక్క విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నామంటూ ఎన్నో 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 విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి, అవన్నీ కూడా మనం చూసాం. అప్పుడు శ్రీలీల మదర్ కూడా ఒక క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది. మాకు తిలక్ వర్మకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు, ఇప్పటి వరకు శ్రీలీల తిలక్ వర్మతో మాట్లాడిందే లేదు, ఒక్క ఫోటో కూడా లేదు, మీరు ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు, ఏదో ఒక న్యూస్ దొరికింది అని చెప్పేసి వాటన్నిటిని ఈ విధంగా వాడుకొని ఇలా ఇమేజ్ డ్యామేజ్ చేయడం కరెక్ట్ కాదు అని అంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో చెప్పినట్టు జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు చూసుకుంటే 3-4 నెలల క్రితము శ్రీలీల తిలక్ వర్మ లవ్, వాళ్ళిద్దరి మధ్య పెళ్ళి, మన ఈ యొక్క గుడ్ న్యూస్ వినబోతున్నాం అంటూ ఈయన యొక్క అభిమానులు అలాగే శ్రీలీల యొక్క అభిమానులు మొత్తం అన్ని ఫొటోస్ పెట్టేసి రచ్చ చేసినట్టు సోషల్ మీడియాలో విన్నాం. ఇప్పుడు చూసుకుంటే కార్తిక్ ఆర్యన్ ఈ శ్రీలీల బర్త్డే రోజు, రీసెంట్గా జరిగిన బర్త్డే రోజు ఈ ఫోటోని పోస్ట్ చేసి హ్యాపీ బర్త్డే క్యూటీ అని చెప్పేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం, దానికి శ్రీలీల లైక్ కొట్టడం, హ్యాపీ బర్త్డే చెప్పావు, థ్యాంక్ యూ సో మచ్ క్యూటీ అని చెప్పి తన యొక్క హార్ట్ సింబల్ని, తన యొక్క అభిప్రాయాన్ని ఆ కామెంట్ రూపంలో ఆవిడ తెలియజేయడం జరిగింది. అప్పుడు ఇంకా సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది కార్తిక్ ఆర్యన్కి శ్రీలీలకి మధ్య సంథింగ్ రిలేషన్ ఉంది. వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి ఒక మూవీకి ఆషుకి 3 అనే ఒక పేరు పెట్టాలనుకున్నారు. కొన్ని వాగ్వాదాలు అంటే పేరు చర్చనీయంగా మారటం, ఆ నేమ్ వద్దు అని చెప్పి అనుకున్నప్పుడు తూ మేరీ జిందగీ హే అనే ఒక మూవీ టైటిల్ తోటి ఈ యొక్క మూవీని వీళ్ళు అంటే జనాల్లోకి తీసుకురావడం, ఇవైతే నడుస్తూ ఉన్నాయి. రొమాంటిక్ మూవీ రిలేటబుల్లో అనురాగ్ బల్ అని చెప్పేసి దర్శకత్వంలో ఈ మూవీ అయితే తెరకెక్కబోతుంది. బహుశా ఆ యొక్క మూవీ యొక్క పరంగా నాకు తెలిసి అంటే శ్రీలీల ఇచ్చినటువంటి కామెంట్ ఏంటంటే ఆ మూవీ టైంలో మేము తీసుకున్న ఒక పిక్చర్ ఇది, దానికి ఎవరైనా సరే అంటే ఎవరితో మనం కనిపించినా ఇలాంటి వాగ్వాదాలు, ఇలాంటి మీకు నచ్చినటువంటి స్టఫ్ అంతా యాడ్ చేసుకుని వాళ్ళ మధ్య ఇలాంటి రిలేషన్స్ పెట్టేసి మంచిగా ఉన్నటువంటి హెల్తీ బాండింగ్ను కూడా నాశనం చేసే ఒక ప్రవర్తన సోషల్ మీడియా ద్వారా ఉంది అంటూ డిఫరెంట్గా కామెంట్స్ అయితే వస్తున్నాయి. శ్రీలీల కూడా దానికి ఫైర్ అవ్వడం అనేది జరిగింది. నిజంగానే కార్తిక్ ఆర్యన్కి అలాగే శ్రీలీలకి మధ్య రిలేషన్షిప్ ఉందంటారా అని అంటే ఇద్దరు కలిసి మూవీ చేశారు కాబట్టి బహుశా ఆ యొక్క చనువు లేదు అని అంటే వాళ్ళిద్దరి మధ్య కొంచెం క్లోజ్నెస్ అనేది డెఫినెట్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇయర్స్ టుగెదర్ వాళ్ళు మూవీస్ పరంగా ముందుకి వెళ్తూ ఉంటారు. దాన్ని ఒక్కటి పట్టుకొని ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని చెప్పి సోషల్ మీడియాలో ఫేక్ న్యూసెస్ అనేది క్రియేట్ చేయొద్దు. ఎందుకంటే ఆ రోజు నేను టీమ్ ఇండియా మ్యాచ్కి వెళ్ళినప్పుడు తిలక్ వర్మకి మధ్య నాకు సంథింగ్ ఏదో ఉంది, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటే చెప్పారు. మా మమ్మీ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని అక్కడితో
వదిలేసి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పోస్ట్కి మీరు ఇలాంటివి చెప్పడం అనేది అసలు సరైనది కాదు అంటూ, అంటే సోషల్ మీడియా ద్వారా ఏదైతే మీరు వింటున్నారో చూస్తున్నారో అన్నీ కూడా మీకు నచ్చినట్టు వాడుకోవద్దు అంటూ కూడా శ్రీలీల కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే శ్రీలీల ధమాకా మూవీలో నిజంగానే చాలా తన యొక్క అందచందాలతోటి మంచి యాక్టింగ్ తోటి సో సూపర్ ధమాకా మూవీనే కొట్టిందని చెప్పొచ్చు రవితేజ గారి మూవీలో. ఆ తర్వాత వచ్చినటువంటి బాలయ్య గారి మూవీ కూడా ఫ్లాప్ అవ్వడం, తర్వాత మహేష్ బాబు తోటి వచ్చి తెరకెక్కినటువంటి గుంటూరు కారం మూవీ చూసుకుంటే అది కూడా ఫ్లాప్ అయినట్టు, కానీ డ్యాన్స్ తోటి ఎరక తీసేసింది అంటూ చాలా అంటే నెటిజన్లు కామెంట్ చేయడం, సో మంచి క్రేజ్ అనేది రావడము. సో ఏదైతే కుచ్చి తాత రిలేటబుల్ సాంగ్ ఉందో ఆ సాంగ్లో తన యొక్క పర్ఫార్మెన్స్ సూపర్ హిట్ అదుర్స్ అని చెప్పొచ్చు. సో ఏదేమైనప్పటికీ మంచి అవకాశాలు వస్తున్నప్పుడు ఒకలాగా, అంటే అవకాశాలు లేనప్పుడు ఇంకొకలాగా, సో మనం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఇంకొకలాగా హీరోయిన్స్ని కావచ్చు హీరోస్ని కావచ్చు మాట్లాడడం సరైన తీరు కాదు అంటూ శ్రీలీల ఫైర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మరి ఈ రెండు విషయాల్లో అక్కడ ఏదైతే టీమిండియా మ్యాచ్కి సంబంధించినటువంటి తిలక్ వర్మ తోటి శ్రీలీలకి ఎఫ్ఐఆర్ ఉందా, పెళ్ళి కాబోతుందా, లేదు అంటే బాలీవుడ్ హీరో అయినటువంటి కార్తిక్ ఆర్యన్ తోటి శ్రీలీలకి రిలేషన్ ఉందా, వీళ్ళిద్దరి మధ్య పెళ్లి కాబోతుందా, సో వీళ్ళ యొక్క ట్రాక్ ఎక్కడ వరకు నడుస్తుందని మీరు అనుకుంటున్నారు, ఇందులో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది, మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడితో మళ్ళీ కలుస్తాం, చూస్తున్నానండి ఆ ఛానల్.